హాయ్ అండి. దసరా హాలిడేస్ లో ఈవినింగ్ స్నాక్ గా ఈజీగా అయిపోయి ఒక రెసిపీ ఈరోజు చేయబోతున్నాం. అది ఏంటంటే మురి మిక్సర్. ఈ మిక్సర్ పిల్లలైనా అలాగే పెద్దోళ్ళైనా తినడానికి ఇష్టపడేలా టేస్టీ అయిన మురి మిక్సర్ని అయితే ఇప్పుడు ప్రిపేర్ చేయబోతున్నాం. ఈ మురి మిక్సర్ ప్రిపేర్ చేయడానికి మురీలు, అలాగే 2 ఆనియన్స్, 1 టమాటో, అలాగే లెమన్, కొత్తిమీర కొంచెం తీసుకుందాం. మనకి అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్స్తో టేస్టీ అయిన మురి మిక్సర్ అనేది ఇప్పుడు ప్రిపేర్ చేసేస్తున్నాం. మురి మిక్సర్ ప్రిపేర్ చేయడానికి ఫ్రెష్గా ఉన్న మురిని తీసుకొని ఒక బౌల్ తీసుకొని మురీలు అయితే ఇందులో వేసుకుందాం. మురీలు ఏమైనా మెత్తబడ్డాయనుకో ఒకసారి ఫ్రై చేసుకోండి, మళ్ళీ రోస్ట్గా తయారవుతాయి. ఇప్పుడైతే టేస్ట్ తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకుందాం, అలాగే స్పైసీకి తగ్గట్టుగా కారం కూడా యాడ్ చేసుకుందాం, అలాగే జీలకర్ర పౌడర్ కొంచెం యాడ్ చేసుకుందాం. మురి మిక్సర్ టేస్ట్ అనేది మనం మిక్స్ చేసే విధానం మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే ఇక్కడైతే ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాం. ఇక్కడ ఆయిల్ అనేది ఎక్స్ట్రా టేస్ట్ని ఇస్తుంది. మనం మిక్స్ చేసే విధానం మీద ఎందుకు డిపెండ్ అయి ఉంటుంది అని అంటారంటే, ప్రతి ఇంగ్రీడియంట్ యాడ్ చేసిన తర్వాత ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. అలాగే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుందాం మురి మిక్సర్ ప్రిపరేషన్ కోసం. అలాగే చిన్న చిన్న పీసులుగా కట్ చేసి పెట్టి ఉంచుకున్న టమాటోస్ని కూడా యాడ్ చేసుకొని ఇక్కడ ప్రెస్ చేస్తూ మిక్స్ చేయడం వల్ల మురి మిక్సర్ అనేది టేస్ట్ అయితే బాగా వస్తుంది. అలాగే ఒక నిమ్మ చెక్క అయితే యాడ్ చేద్దాం మురి మిక్సర్లోకి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మురి మిక్సర్ ప్రిపరేషన్ కోసం అయితే పల్లీలు అంటారు కదా, అవి ఫ్రై చేసి పెట్టి ఉంచుకున్నవి. నాకు ఆల్రెడీ ఇన్స్టెంట్ మిక్సర్ అయితే ఉంది కాబట్టి పల్లీలు అలాగే బూందీ అంటారు కదా, అవి కూడా ఇందులోకి యాడ్ చేసి బాగా ప్రెస్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా కొరియండర్తో అయితే గార్నిష్ చేసేసుకున్నాం. ఈ మురి మిక్సర్ ప్రిపరేషన్కి ఇంగ్రీడియంట్స్ ఎంత ఇంపార్టెంటో అలాగే మనము ఇక్కడ మిక్స్ చేసే ఈ విధానం కూడా అంత ఇంపార్టెంట్. ఎందుకంటారనంటే మనం ప్రెస్ చేస్తూ మిక్స్ చేయడం వల్ల టేస్ట్ అనేది బాగా వస్తుంది. మీరు కూడా ఒక్కసారి ఈ స్టైల్లో మురి మిక్సర్ ప్రిపేర్ చేసి చూడండి. టేస్ట్ ఎలా వచ్చిందంటే కామెంట్ ఇచ్చేయండి. అలాగే మన వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి.